హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి రమేష్ లవ్ లైఫ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వీడియోలో నేను మా డీమార్ట్ షాపింగ్ అయితే చూపించబోతున్నాను. మేము డీమార్ట్కి వెళ్తున్నాం అనమాట. మంగళగిరి పక్కన తాడేపల్లి అని ఉంటుంది. ఆ తాడేపల్లి అయితే డీమార్ట్కి వస్తాం మేము. అంటే మాకు దగ్గరలో ఇదే ఉందన్నమాట డీమార్ట్. ఇంకా తాడేపల్లి మాకు ఎప్పుడు కావాల్సిన ఈ తాడేపల్లి డీమార్ట్కి వచ్చి ఇంట్లోకి గ్రాసరీ కావాల్సిందంతా కూడా తీసుకుంటాం అనమాట. వచ్చేసిన తర్వాత మా వారేమో బైక్ పార్క్ చేసి వస్తాను, మీరు అంతలోపు మేము తెచ్చిన బ్యాగ్ ఉంది కదా దానికి ట్యాగ్ వేయించి ఉంచమన్నారనమాట. ఇంకా మా వారైతే అండర్ పాస్లోకి వెళ్తున్నారు. ఇంకా అభిలోడైతే ట్యాగ్ వేయిస్తానని చెప్పి వెళ్తున్నాడు అనమాట. మేము ఇక్కడ ట్యాగ్ వేసి రెడీగా ఉంటాము. ఇంకా మా చిట్టోడైతే ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవి చూపిస్తున్నాడు, వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చు లాస్ట్లో షాపింగ్ అయిపోయిన తర్వాత అని చెప్పి అంటున్నాను అనమాట. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. అప్లోడ్ ఈసారి నేనే వేయిస్తానని చెప్పి అప్లోడ్ అయితే వేయిస్తున్నాడు అనమాట. నేను మొన్న ఫస్ట్ పేమెంట్ వీడియో పెట్టాను కదండి, దానికైతే చాలా కామెంట్స్ వచ్చాయి, కంగ్రాచులేషన్స్ సిస్టర్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవరైతే కంగ్రాచులేషన్స్ చెప్పారో వాళ్ళందరికీ కూడా. అలాగే కొంతమంది వీడియోస్ ఎంత పెట్టినా గ్రోత్ రావట్లేదు అలా అని చెప్పి కూడా కామెంట్ చేశారు. కన్సిస్టెన్సీగా పెట్టండి, తప్పకుండా ఏదో ఒక రోజు అయితే వీడియో అనేది వైరల్ అవుతుంది. గివప్ ఇవ్వకుండా పెట్టండి, అదే వైరల్ అవుతాయి వీడియోస్. అలాగే ఇంకా మేమైతే ట్యాగ్ వేయించేసి మా వారు వచ్చారు, లోపలికి వచ్చేసాము. మెయిన్గా ఏంటంటే ఊరు వెళ్ళాలి, సమ్మర్ కదా, ఇంకా సెలవులు ఇచ్చేసారు పిల్లలకి. మీరు వెళ్ళారా లేదా? మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బ్యాగ్ ఒకటి ఉంది కానీ హ్యాండ్ బ్యాగ్ తగిలించుకునేది ఉంటుంది కదా మెన్స్ది, అది మా వారిది అయితే చిరిగిపోయింది. ఇంకా అందుకని చెప్పి కొత్తది కొందాము. ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పటి నుంచో అదే స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలు ఉంటున్నాయి కదా, ట్రిప్లీ కడాయిస్, అవి అడుగుతున్నాను అనమాట మా వారిని, అవి కొనిపెట్టండి అని చెప్పి. ఇంట్లో గిన్నెలు అవి ఇంకా బాగా పాతవైపోయాయి, అందుకని చెప్పి ఇంకా వాటిలో కూడా తినకూడదు అంటున్నారు కదా, అందుకని చెప్పి ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ది కొనమని అడిగితే సరే నీకు కూడా కొనిపెడతాను పద అనేసి అన్నారు. ఇంకా ఆ పని మీద అయితే వచ్చామన్నమాట. ఇంకా మా పిల్లలతో హడావిడి మామూలుగా ఉండదు. వీళ్ళైతే ఇంకా వీళ్ళకి కావాల్సినవి చూసేసుకుంటున్నారు. ఇక్కడ కళ్ళజోడులన్నీ చూస్తున్నారనమాట, ఇది బాగుంది ఇది బాగుంది అనుకుంటూ. కానీ వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి, మా బావ సింగపూర్ నుంచి తెచ్చినవి ఉన్నాయి, ఇక్కడ కూడా కొన్నవి ఉన్నాయన్నమాట. అందుకే ఇంకేమీ కొనట్లేదు. ఇంకా తర్వాత మా వారు టీ షర్ట్స్ చూస్తానని చెప్పి వస్తే ఇంకా వాళ్ళే మొత్తం వెతికేస్తున్నారనమాట, వాళ్ళ డాడీకి ఏం బాగుంటుందా అన్నట్టు. ఇంకా ఈ కలర్ అనుకుంటూ చూస్తున్నారు. లాస్ట్కి ఇంకా చెరొకటి తీశారనమాట. మా అబ్లోడేమో ఇదేను, మా చిన్నోడేమో ఇంకోటి తీసాడు, అదిగోండి. ఇంకా రెండు తీసి వాళ్ళ డాడీకి అయితే ట్రై చేయమని ఇచ్చేస్తున్నారు. వాళ్ళ డాడీ అయితే అది బాగుంది కానీ మా వారికి ఏమో సైజు లేదంట దాంట్లో. ఇంక సో అలా చూస్తున్నారు. తర్వాత మా చిన్నోడు కనిపించట్లేదని వెతుక్కుంటే దాని కింద ఉన్నాడండి. ఆ షర్ట్లో పెడతారు కదా దాని కింద దాక్కొని ఉన్నాడు. అలాంటి వేషాలన్నీ వేస్తారు. ఇక్కడేమో మా అభిలోడు బొమ్మలు ఏవేవో బొమ్మలు అడుగుతున్నాడు. చిన్నోడేమో వాడికి కావాల్సిన బొమ్మలు తీసుకొని ఆడేసుకుంటున్నాడు అనమాట. వాడికి ఇంక ఆడవడం ఏమి ఉండదు, ఆడుకుంటాడు. కొంటారో వాళ్ళే కొంటారు, మనకేంటి, ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఆడుకుందాం అన్నట్టు వాడు ఆడుకుంటున్నాడు. అబ్లోడేమో అవి కావాలి ఇవి కావాలని అడుగుతున్నాడు. డీమార్ట్లో కాస్ట్స్ అయితే మామూలుగా లేవండి. ఇంకా కార్లు ఉన్నాయి, 6 కార్లు ఎంతో సెట్ ఉంది, అదొకటి తీసుకున్నాం అంతే. ఇంకా తర్వాత నేను చెప్పాను కదా కడాయి అది తీసుకుంటామని, ఇంకా ఇదైతే ఉంది ఇక్కడ కడాయి, అలాగే నాన్ స్టిక్ కడాయి, అలాగే ఫ్రై ప్యాన్, దాని రెండిట్ల మీదకి కలిపి ఒక లిడ్ మూత అయితే వచ్చిందనమాట. అలాగే 15-20 ఎంతో ఉంది. ఇంకా అదైతే బాగుందని చెప్పి మా వారు తీసేసుకోమన్నారు, తీసేసుకొని నేను మా ట్రాలీలో కూడా వేసేసుకున్నాను. ఇంకా తర్వాత బ్యాగ్ అన్నాను కదా, ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది 699 పడింది, అంటే 700 అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఆ కడాయి ఇంకా నేను అలా డౌట్గా చూస్తున్నాను, అంటే అంత కాస్ట్ పెడుతున్నాం కదా, బాగానే ఉంటుందా లేదా, లేకపోతే మార్చుదామా, లేకపోతే ఒకసారి అక్కాలకి చూపించుకుందామా అన్నట్టు డౌట్గా ఉంటే ఇంక మా వారు నీకు అంత డౌట్ ఉంటే ఇంక పెట్టే, ఊరి నుంచి వచ్చిన తర్వాత తీసుకుంటానని అన్నారు.
ఇంకా సరే నేను పెట్టేస్తాను, నాకు భయం వేస్తుందని చెప్పి పెట్టేసి మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. ఒకసారి మీరు కూడా చూడండి బాగున్నాయా లేదా అనేది. చాలా వెయిట్ ఉన్నాయి, మందంగా కూడా ఉన్నాయి. 3 లేయర్స్ కోటింగ్ కదా, నాకైతే నచ్చాయి కానీ డౌట్గా ఉంది. ఒకవేళ ఇది ఎవరైనా వాడుతున్న వాళ్ళు కానీ లేకపోతే చూస్తే మీకు అర్థమవుతుంది కదా, ఒకవేళ బాగుంది అనిపిస్తే కమెంట్ చేయండి, తీసుకుంటాను నేను ఈసారి వెళ్ళినప్పుడు. తర్వాత వాడిన తర్వాత కూడా మీకు చెప్తాను ఎలా ఉన్నదనేది. తర్వాత ఈ గ్లాస్ జార్స్ అయితే ఎంత బాగున్నాయి కదా, 29 నుంచి స్టార్ట్ అయ్యి 29, 79, 99, 129 ఇలాగా 69 ఇలాగా. ఇవి 69 అంట, 139 కదా, ఇవేం 29కి చిన్నవి, ఇవి 79. మళ్ళీ ఈ పక్కవేమో ఇవి 99 అంట, ఈ కిందవి 99. మళ్ళీ రౌండ్గా ఉన్నవి 79, 89లో ఉన్నాయి. మళ్ళీ ఇది స్టీల్ టైప్ వచ్చి ఉన్నాయి 159, 149. చాలా కాస్ట్స్లో ఉన్నాయన్నమాట. అంటే మన రేంజ్ బట్టి మనం కొనుక్కోవచ్చు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా మెయింటైన్ చేస్తూ సర్దుకోవచ్చు. బాగున్నాయి కానీ నేను ఏం తీసుకోలేదు. మా వారు ఒక ట్యూబ్లైట్ తీసుకున్నారు, మా ఇంట్లో వెలుగు తక్కువగా ఉందని. ఎవరైనా డీమార్ట్కి వెళ్ళిన వాళ్ళు ఈ క్లిప్స్ ట్రై చేయండి. 20 పీసెస్ 79 రూపీస్కి వస్తాయి. నేనైతే వాడుతున్నాను, ఎండలో వదిలేకుండా ఎప్పటికప్పుడు. మళ్ళీ మీరు తీసేసుకున్నారనుకో బట్టలతో పాటు అవి కూడా తీసేసి జాగ్రత్త పెట్టుకుంటే చాలా కాలం వచ్చేస్తున్నాయి. ట్రై చేయండి ఆ క్లిప్స్. ఇంకా తర్వాత గ్రాసరీ అయితే తీసుకుంటున్నాము అనమాట. గ్రాసరీ ఏం లేదులేండి, నేను ఊరు వెళ్ళిపోతున్నాను కదా, మా వారు ఇది కొంచెం ఉప్మా రవ్వ ఒకటి తీసుకున్నారు, అలాగే గోధుమ పిండి తీసుకున్నారు చపాతీ చేసుకోవడానికి, అంతే. ఇంకా మిగిలినవన్నీ ఈ బ్యాగ్ ఇలాగనమాట. ఇంకా కొన్ని పిల్లల కోసం ట్రైన్లోకి స్నాక్స్ తినడానికి ట్రైన్లోకి తీసుకున్నారు, మా వారు ఓట్స్ అవి తీసుకున్నారు. ఇంక బ్యాగ్ ఇవన్నీ. ఇంకా తర్వాత టెస్ట్ చేస్తారు కదా అక్కడ లైట్ కొంటే, ఇంకా టెస్ట్ అయితే చేయించేసి ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇంకా మా చిన్నోడైతే ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు కదా, మా పిల్లలకి ఐస్ క్రీమ్స్, అలాగే పక్కన పాప్కార్న్ ఉంది కదా, పాప్కార్న్ ప్యాకెట్స్, చీజు, మసాలా పాప్కార్న్, ఇంకొకటి సాల్టెడ్ కదా, ఆ 3 ఫ్లేవర్స్ చిన్నవి స్మాల్ ప్యాక్స్ తీసుకున్నాము. ఇంకా వాళ్ళకి ఐస్ క్రీమ్స్ కూడా కొన్నాము. వాళ్ళ పేరే కానీ ఇంకా అస్సలు తినలేదు, పైది చప్పరిచ్చి ఇచ్చేస్తే మళ్ళీ 2 నేనే తినాల్సి వచ్చింది వాళ్ళిద్దరిది. ఇంకా తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. రేపే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనమాట. ఆ రోజు సాటర్డే వ్లాగ్ ఇది. ఇంకా ఆదివారం ఏమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇంక ఈవినింగ్ ఏమో ఐపీఎల్ ఫన్ పార్క్ మంగళగిరి అక్కడికి వెళ్దామని చెప్పి సాటర్డే ఆగి సండే వెళ్తున్నాం అనమాట. అయితే మధ్యాహ్నం అక్కడ హడావిడి ఎలా ఉందో చూసొస్తానని మా వారు వెళ్ళి చూసొచ్చారు. ఇంక ఈవినింగ్ అయితే మేము వచ్చామన్నమాట. ఇంకా ఎంట్రీ అయితే అవుతున్నాము. ఇక్కడ అన్నీ ఫ్రీ అనమాట, ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా. పిల్లలతో చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చు, పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను షార్ట్స్ అప్లోడ్ చేశాను, చూడండి చూడలేని వారు. అలాగే మన వీడియోస్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి హైప్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి, మీరు కామెంట్ చేస్తేనే కదా తెలుస్తుంది నాకు ఎవరెవరు వీడియో చూస్తున్నారనేది. నెక్స్ట్ మంగళగిరి టు పాలకొల్లు ట్రావెల్ వ్లాగ్ పెడతాను, తర్వాత విలేజ్ వ్లాగ్స్ వస్తాయి, చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.